శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇచ్చినటువంటి గజ్జరత్న గుళిక. జాతరలకు బోవయాతన నిన్నయో కష్టమెంతో అంత నష్టమగును. ముక్కు చూపు బోవ ముక్కంటు కడుదాపు కాళికాంబ హంస కాళికాంబ. తీర్థయాత్రలు చేసిన ప్రారంధం ఎడబాబు అని మన వాళ్ళు పెద్దలు చెప్తారు. దాన్ని స్వామివారు ఎంతోమంది యాత్రలకు వెళ్తారు. ఆ సమయమే పవిత్రమని, ఆ పుష్కరాలు సమయమని, లేకపోతే ఏదో బ్రహ్మోత్సవాలని, ఇటువంటి ఉత్సవాల పేరుతో జాతరలు చేస్తారు, యాత్రలు చేస్తారు. అమ్మవారి తాలూకా పెద్ద పెద్ద పండుగలు చేస్తారు. అక్కడ చాలా తొక్కిసలాటలు జరుగుతాయి, జనం కిక్కిరిసిపోతారు. అందుచేత ఈ యాత్రలన్నీ ఎంతో దూరంతో వెయ్యి ప్రయాసాలకు వచ్చి వెళ్ళాలి యాత్రల కోసం. అంటే వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, దైవం ఎప్పుడైనా ఉంటుంది. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయము, నిర్దిష్టమైనటువంటి ఆ స్థలము అనేటటువంటిది ఏమీ ఉండదు. అది మనము ఆ జ్ఞానంతో తెలుసుకొని ఆ దైవ దర్శనానికి కానీ, ఆ స్థల దర్శనానికి కానీ, అక్కడ వాతావరణాన్ని మనం ఆస్వాదాన్ని, ప్రకృతిని ఆస్వాదించడానికి కానీ వెళ్ళాలి. ఏ సమయంలోనైనా వెళ్ళవచ్చు. అంచేత అప్పుడే వెళ్ళాలి అనేటటువంటి యాతనలు పెట్టుకొని చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మన శరీరాన్ని నశింపు చేసుకుని, శరీరానికి కష్టాలు, రోగాలు, రుగ్మతలు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు రాకూడదు. ఎన్నో కష్టమెంతో ఈ కష్టమంతా నష్టమవుతుంది. ముక్కుసూటి పోవ ముక్కంటి కడుదాపు. ముక్కు సూటిగా ముక్కు చివరిలో నాసికాగ్రంలో నువ్వు చూడు, అక్కడే ఆ పరమాత్మ, పరబ్రహ్మ, జ్యోతిస్వరూపం, ఆత్మ, నీ జీవుడు, కుండలిని శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, గాయత్రికి తండ్రి అయినటువంటి విశ్వకర్మ పరమాత్మ, ఆ ప్రజాపతి, ఆ త్వష్ట ఇక్కడ జ్యోతి స్వరూపంలో వెలుగుతారు. అది నువ్వు చూడు, ముక్కు చూడు. ఆ దారిని పోయే మార్గాన్ని చూసుకో, అక్కడికి పోయే విధానం తెలుసుకో, దాన్ని చూడు, దానికోసం పరితపించు, దానికోసం కష్టపడు, దానికోసం వ్యయాన్ని చెయ్యి. అంతే తప్ప ఈ శారీరకమైనటువంటి వ్యయ ప్రయాసలు కాదు. దానికోసం వ్యయ ప్రయాసలు ఓర్చి తెలుసుకొని, నేర్చుకొని సద్గురువుల ద్వారా ఆ సాధన చేసుకో. అప్పుడు నీకు ముక్తి, మోక్షం కలుగుతుంది, తత్వజ్ఞానం కలుగుతుంది, తత్వమసి అనేటువంటి సిద్ధాంతం అవగతం అవుతుంది అని స్వామివారు చెప్పినటువంటి ఒక చిన్న పద్యరత్నములో మనకి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి ఆత్మజ్ఞానం. కాబట్టి దాన్ని తెలుసుకొని మనం సాధన చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.